ప్రతి ఒక్కరికి జీవితంలో కల ఉంటుంది. దానిని నిజం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అలానే చిన్నప్పటి నుంచి తైక్వాండోపై ఇష్టం పెంచుకున్నాడా యువకుడు. కుటుంబ ప్రోత్సాహం లేకున్నా కష్టాలకు ఎదురొడ్డి తైక్వాండో క్రీడాకారుడు కావాలని లక్ష్యంగా ముందుకు సాగాడు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించాడు. 30 లక్షల రూపాయలతో తైక్వాండో అకాడమీ ఏర్పాటు చేసి మరెందరో పేద పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న సాయి తేజ క్రీడా ప్రయాణంపై ప్రత్యేక కథనం. కలలు అంటే నిద్రలో కనేవి కావు, నిద్రపోనివ్వకుండా చేసేవి. ఆ మాటే పాటించాడు యువకుడు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వెంకటేశులు, వెంకటలక్ష్మి దంపతుల చిన్న కుమారుడైన సాయితేజకు చిన్నప్పట్నుంచి తైక్వాండో అంటే చాలా ఇష్టం. 8వ తరగతిలో ఉండగా పాఠశాల పిఈటి తన టాలెంట్ చూసి తైక్వాండో శిక్షణకు పంపించారు. అప్పుడే పాఠశాల స్థాయిలో తైక్వాండో పోటీల్లో అందరికంటే మిన్నగా ప్రతిభ కనబరిచాడు. అనంతపురంలో 2013లో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో మొదటి స్థానంలో గెలిచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. పోటీల్లో తొలి స్థానం సాధించడంతో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన సాయితేజకు ప్రభుత్వ క్రీడా అకాడమీలో చదువుకునే అవకాశం వచ్చింది. 5th క్లాస్లో సెయింట్ థామస్ ఐఐటి స్కూల్ అనంతపూర్లో చదువుతున్నప్పుడు ఈ తైక్వాండో అనే ఒక గేమ్లోకి ఎంటర్ అయినాను. నా మాస్టర్ రాజేష్ మాస్టర్ సార్ ఏదైతే వీక్లీ వన్స్ వచ్చి నేర్పించి వెళ్ళారో దాన్ని రెగ్యులర్గా నేను ట్రైనింగ్ చేసుకుంటుండేవాడిని. ఆ వీక్ మొత్తం మళ్ళీ నాకు ఆ డే ఎప్పుడు వస్తుందా అనే ఇంట్రెస్ట్తో నేను ఎక్కువ రెగ్యులర్గా ట్రైనింగ్ చేసుకోవడము, స్ట్రెచ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. నేను అలా ఇంప్రూవ్ అవుతూ 8th క్లాస్లో నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాను. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నా ఫస్ట్ నేషనల్ గోల్డ్ మెడల్ అక్కడ వచ్చింది. డిస్టిక్, స్టేటు చాలా సార్లు మెడల్స్తోనే ఇంటికి వచ్చేవాడిని. 10th తర్వాత నేను కర్నూలులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ అకాడమీలో సీట్ వచ్చింది నాకు. సీట్ వచ్చిన వెంటనే నేను అక్కడ జాయిన్ అయ్యి అందులో ట్రైనింగ్ చేసి చాలా తైక్వాండోని ఇంప్రూవ్ చేసుకున్నాను. కర్నూలులోని క్రీడా అకాడమీలో ఇంటర్ విద్యతో పాటు తైక్వాండో శిక్షణకు సాయితేజ ఎంపికయ్యాడు. శిక్షణ సమయంలో అనేక జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించాడు. డిగ్రీ సమయంలో యూనివర్సిటీ స్థాయి పోటీల్లో కళాశాల తరపున ఆడి పతకాలు గెలిచాడు. 2017లో బెంగళూరులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించాడు. గుత్తికి ట్రాన్స్ఫర్ అయింది మా ఫాదర్కి అనంతపూర్ నుండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తైక్వాండో ఎట్లా నాకు గేమ్ లేదు ఇప్పుడు ఏమి అనుకున్న అప్పుడు నాకు కొద్దిగా నేర్పిద్దామనే ఒక ఆలోచన వచ్చింది. అట్లా నేను ఒక 3 మెంబర్స్తో తైక్వాండోని స్టార్ట్ చేశాను గుత్తిలో. స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా స్ట్రగుల్స్ అనేటివి వచ్చినాయి సార్. అసలుకి చాలా గ్రౌండ్ లేదు, ముళ్ళల్లో ట్రైనింగ్ చేసుకునే వాళ్ళము. ఎందుకంటే చాలా ఇబ్బంది పడేవాడిని. దాంతోపాటే నేను ఎట్లా తిరిగి ఇప్పుడు నేను అచీవ్ చేయలేదు, నా స్టూడెంట్స్తో అచీవ్ చేయించాలి. ఇప్పుడు వాళ్ళ మెడలో మెడల్ వేసింది ఒకటే, నా మెడలో మెడల్ వేసింది ఒకటే అనే ఒక దృఢ సంకల్పంతో నేను ఈ తైక్వాండోని తీసుకెళ్ళాను సార్. ఇప్పుడు నా దగ్గర చాలా వరకు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. డిగ్రీ తర్వాత పాటియాలాలోని జాతీయ క్రీడా శిక్షణ ఇన్స్టిట్యూట్లో 1 నెల రోజుల పాటు కోచ్ శిక్షణకు ఎన్నికయ్యాడు. అది పూర్తి చేసుకుని తైక్వాండో కోచ్గా అర్హత సాధించాడు. కాని అదే సంవత్సరం తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు సాయితేజ చూసుకోవాల్సి వచ్చింది. తండ్రి ఉద్యోగం తనకి రావడంతో
కోచ్గా రాణించాలనుకున్న ఆశలు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ముందు మేము స్థలం తీసుకుంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇట్లా నేను కట్టుకుంటాను మా అకాడమీ అంటే సర్లే నాకు కూతురుంది సార్, అందరం మేము సర్లేనా నీ ఇష్టం కట్టుకో ఉంటే నీ యాకట్లే ముందుకు తీసుకుపోతాను నేను పిల్లల నా యాకట్లు అంటే సర్లే అని చెప్పేసి మేము కానీ ఒప్పుకోవడం జరిగింది. పేద పిల్లలందరినీ ఇంట్లో పెట్టుకొని మేమే మా ఫ్యామిలీలో ఒక నంబర్గా వాళ్ళకి చేసి పెట్టుకుంటా టయానికి. ఫుడ్ అంటే అన్నము పప్పు ఇది కాదు సార్, వాళ్ళకి ఏమేమి ఫుడ్ అవసరమో అది సాయితేజకి తెలుసు కదా, అదే తెచ్చిస్తాండి. అదే మేము కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మా పిల్లలే అన్నట్లుగా మా ఫ్యామిలీని అన్నట్లుగా మేము వేరే తిని వాళ్ళు వేరే ఏదంతా లేదు సార్, అంతా ఈక్వల్గా చూసుకొని పిల్లలను కానీ మేము ముందుకు తీసుకుపోతున్నాడు సాయితేజ సార్. మేము కానీ ఆ రోజు వచ్చిన డబ్బులు నాన్నగది కష్టపడిన డబ్బులు కదా దీనికి పెడితే ఎట్లా సాయి అని మేము కానీ బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు మా సాయి వల్ల ఇంతమంది పిల్లలకి నేర్పించి మా బాబు ముందుకు తీసుకుపోతానంటే ఈరోజు మాకి సంతోషమైంది. తండ్రి మరణానంతరం ప్రభుత్వం నుంచి సాయితేజ తల్లికి 30 లక్షల రూపాయలు వచ్చాయి. కుటుంబాన్ని ఒప్పించి ఆ మొత్తంతో గుత్తి శివారులో తైక్వాండో అకాడమీ ఏర్పాటు చేశాడు. కోచ్ని కూడా ఏర్పాటు చేశాడు. నిరుపేద కుటుంబాల నుంచి కొందరు పిల్లలను ఎంచుకుని తన ఇంట్లోనే వసతి కల్పించి భోజనం అందిస్తూ చదువుతో పాటు తైక్వాండోలో శిక్షణ ఇస్తున్నాడు. బాలికల తల్లిదండ్రులు సాయితేజ చూపిస్తున్న ఆదరణ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయినే. సో నేను యాజ్ ఎ స్టూడెంట్ సార్ దగ్గర నేర్చుకుంటున్నప్పుడు సార్ నన్ను చూసుకునేవాళ్ళు. ఆఫ్టర్ దట్ నేను కోచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. సార్కి జాబ్ వచ్చినాక ఇక్కడ పిల్లలకి నేర్పించుకుంటూ నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను స్టిల్ స్టూడెంట్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ప్రజెంట్ పీవీకేకే డిగ్రీ కాలేజ్ అనంతపూర్లో. సార్ కింద శాలరీగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. నాకు మంత్లీ సార్ శాలరీ ఇస్తారు. దాని సార్తో శాలరీ తీసుకుంటూనే ఇక్కడ పిల్లలకి వీక్ డేస్ అంతా. సార్ స్టూడెంట్ అయింది కానీ నేను కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా సార్ లేదు నీ కష్టానికి నీకు ఫలితం ఉండాలా అనే థాట్ సార్ మా సార్దే. స్టూడెంటే కదా అని ఎప్పుడు చూడరు. ఎవరైనా కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి అంత రిజల్ట్ రావాలా ఇవ్వాలా అనేది మా సార్ థాట్ సార్. ఈవెన్ పిల్లలైనా కానివచ్చు, చాలా ఎక్సలెంట్ ప్లేయర్స్ ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక మంచి లెవెల్లో ఉన్నారు ఆల్రెడీ. ఇంకా బాగా హైట్స్కి రీచ్ కావాలని నేను కోరుతున్నాను సార్. పిల్లలకు మాత్రం చాలా బాగా శిక్షణ ఇస్తున్నారండి. పిల్లల్ని రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అలా తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర స్థాయిలోనూ మరియు జాతీయ స్థాయిలోనూ పిల్లలు ఎంతోమంది వెళ్ళారు. అలాగే ఎన్నో కప్స్ అండ్ మెడల్స్ కూడా వచ్చాయి. పిల్లలని ఎలాగైనా సెల్ఫ్ మోటివేషన్ చేయాలి, ఆడపిల్లలు ఎలాగైనా రావాలి అనేది మాస్టర్ గారి యొక్క కళ. టైక్వాండో ఓన్లీ అబ్బాయిలకు ఒకటే కాదు అమ్మాయిలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేది మాస్టర్ గారు నమ్మారు. అందుకే దానికోసం ఎంతో కృషి చేశారు. ముగ్గురు కూతురు సార్, ఓ బాబు ఉన్నాడు. ఈ అమ్మాయిని 5వ తరగతి నుంచి వదిలినాము. అదే మాకు మొన్నటి వరకు బాగానే చదివిస్తున్నాము, మాకు చేత కలేదు సార్. 8 నుంచి మాస్టర్ వాళ్ళే తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చదువు ఫుడ్ అన్నీ వాళ్ళే. సాయి వల్లనే మా పాప ఇక్కడే ఉంటుంది. మాకైతే చేత కదని ఇంటికి తోలుకోవాలనుకున్నాం సార్. మాస్టర్ వల్లనే ఇంతవరకు వచ్చింది. మాకు సాయికి ఎంతో రుణపడి ఉంటాం మాస్టర్. చాలామంది కమర్షియల్గా ఈ గేమ్ని తీసుకుంటున్నారు. చాలా డబ్బులు వసూలు చేసుకోవడం కోచింగ్ విషయంలో కానీ ఏదైనా కూడా అటువంటిది లేకుండా నిస్వార్థంగా అబ్బాయి ఉచిత శిక్షణ ఇచ్చి పిల్లలకి ఎన్నో ఉన్నత టోర్నమెంట్లు పంపించేటప్పుడు కూడా వాళ్ళకు ఛార్జెస్ ఇవన్నీ ట్రావెల్ అలవెన్స్ డిఏలు అన్నీ కూడా ఆ అబ్బాయి బేర్ చేస్తూ వాళ్ళని ఎంతో బాగా అభివృద్ధి చేస్తున్నాడు. అది చాలా గర్వించే విషయము. నిస్వార్థంగా పేద విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారులుగా తయారు చేస్తున్న సాయితేజ క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.